హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి బ్యూటీ టిప్ అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది 12 సంవత్సరాల పిల్లల కాడి నుంచి ఇంకా ఆల్ ఏజెస్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఎక్కువ హెయిర్ ఊడిపోతున్నాయి, అస్సలు కుచ్చులుగా హెయిర్ ఊడిపోతున్నాయి, లేదా జిల్లలు వస్తున్నాయి, హెయిర్ అనేది స్కాల్ఫ్ అనేది ఫుల్ జిల్లలు వస్తున్నాయి, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, పొడిగా రాలిపోతుంది, చిన్న గుల్లలు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి మనకి స్కాల్ఫ్లో, మన హెయిర్ ప్రాబ్లం ఎక్కువ చిట్లిపోతున్నాయి, స్మూత్ లేవు, బాగా డ్రైగా ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక మంచి ఇది హోమ్లోనే యూస్ చేసుకునే మంచి బ్యూటీ టిప్ అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఒక కోకోనట్ తీసుకోండి. కోకోనట్లో వచ్చేసి 1.5 స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు ఈ కోకోనట్ వాటర్లో వేసేసేయండి. అలాగే అంటే కోకోనట్లోనే వేసేయండి, మళ్ళీ వాటర్ పక్కకు తీయొద్దు. కోకోనట్లోనే 1.5 టీ స్పూను మెంతులు అనేది అందులో వేసేసి 3 రోజులు ఉంచండి. 3 రోజుల తర్వాత మార్నింగ్ దాన్ని మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు, దాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకోవాలనుకుంటామో అప్పుడు అవి మనం మిక్సీలోకి కానీ లేదా ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఈ మెంతులు అనేది బాగా ఉబ్బిపోతుంది కదా మెంతులు అనేది, అవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి కానీ లేదా మిక్సీలోకి తీసుకున్నాక ఒక 4 బీట్రూట్ ముక్కలు, ఒక 4 కరివేపాకు రెబ్బలు, ఒక 2 వచ్చేసి మందారం ఆకులు, దానిలో కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పెరుగు, ఇవన్నీ కూడా ఈ మిక్సీలో వేసేసుకొని మనము అది బాగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక 2 ఎగ్స్, 2 అయినా లేదా 1 ఎగ్ అయినా సరే, చిన్న హెయిర్ అయితే 1 ఎగ్, లేదా హెయిర్ కొంచెం బాగా బ్రాడ్గా ఉంది, పొడవు ఉంది అంటే ఒక 2 ఎగ్స్ మిక్స్ చేసుకోవచ్చు. ఎగ్స్ అనేది పక్కన పెట్టుకోండి. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ మన స్కాల్ఫ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. చాలా ఫ్రెష్గా ఉంటేనే మనకి ఇందులో ఉండే ప్రోటీన్ అంతా, ఇందులో ఉండే విటమిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి బాగా హెయిర్కి కానీ స్కాల్ఫ్ కానీ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వేడి కూడా చాలా బాగా తగ్గుతుంది. సో ఏంటంటే ఇది ఈ పేస్ట్ని, ఈ ఎగ్ వైట్ని మనం పక్కన పెట్టుకొని ఈ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకొని ఫ్రెష్గా ఉండే స్కార్ఫ్కి లైట్గా కొంచెం తీసుకొని కొంచెం స్లో ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసేసుకొని ఈ కొసెంటికల వరకు కూడా కొంచెము మనము ఈ ఆయిల్ని కొంచెం అప్లై చేసేయాలి. చేసేసాక ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ఎగ్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదా, 1, 2 అనేది మన ఇష్టం. అది అంటే అది గ్రైండ్ చేశాక చిక్కగా అవ్వద్దు అనమాట ఆ పేస్ట్ అనేది. దానిలో 1 ఎగ్, ఓన్లీ వైట్, ఎల్లో వేయద్దు, వైట్ ఎగ్ వరకు మిక్స్ చేసుకొని ఓకే మనం ఇది పెట్టుకోవచ్చు అనేలాగా, అంటే మనకి ఒక పేస్ట్లా తయారవుతుంది. ఇది వచ్చేసి మనము ప్రతి పాయ తీసుకొని ఇలా కొంచెం తీసుకొని అప్లై చేసేసేయాలి. మొత్తం స్కార్ఫ్ కానీ హెయిర్ కానీ మొత్తం అప్లై చేసేసేయాలి. అప్లై చేసేసాక తర్వాత వచ్చేసి ఒక క్యాప్ ఒకటి తీసుకోండి, అంటే హెయిర్ క్యాప్, లేదా ఏదైనా కవర్ ఉన్నా తీసుకోండి. ఇది పైకి ఏదైనా ఒక క్లచ్ పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ క్యాప్ అనేదైనా వేయండి, కవర్ అయినా వేయండి. వేసాక ఒక 1/2 అవర్ ఉంచండి. 1/2 అవర్ అలాగే ఉండి ఆ తర్వాత హెయిర్ వాష్, షాంపూ లేకుండా ఓన్లీ వాటర్ వాష్ చేయండి. వాటర్ వాష్ చేశాక దాన్ని నీట్గా, అస్సలు స్కాల్ఫ్లో కొంచెం కూడా ఉండకూడదు ఈ పేస్ట్ అనేది, నీట్గా క్లియర్ చేయండి. క్లియర్ చేసేసి బాగా ఆరిపోవాలి హెయిర్ కానీ స్కాల్ఫ్ కానీ. మళ్ళీ నైట్ వచ్చి మీకు వీలైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. లైట్గా అప్లై చేసేసి సెకండ్ డే మీరు షాంపూ కానీ లేదా మీరు ఏదైతే వాడతారో ఆ షాంపూలు దేనితైనా సరే వాష్ చేసేసండి. ఇలా వాష్ చేసేసాక మీ హెయిర్ ఉంటాయి, పట్టులా ఉంటాయి, అంత బాగుంటాయి. నెక్స్ట్ డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వీక్లీ వన్స్ అనేది మీరు రెగ్యులర్గా కానీ చేశారంటే హెయిర్ మీరే చూడలేదు అంత అద్భుతంగా పెరుగుతుంది, గ్రో అవుతుంది, డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, గుల్లలు తగ్గుతాయి, ఏదైనా పెయిన్ కొరకుడు లాంటివి ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఇది 12 సంవత్సరాల పిల్లల కాడి నుంచి పెట్టచ్చు. చాలా బాగుంటుంది, 100% బాగుంటుంది, 100%. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూసి నాకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే.